హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మీకు క్లారిటీగా చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు, సో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదన్నమాట. సో అందులో చాలా మందికి ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో, సో ఎవరైతే ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఎస్టీ విద్యార్థులు, దాంతోపాటే బీసీల విద్యార్థులు కూడా కొంతమందికి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వలేదు. సో అసలు ఓసీ వాళ్ళకి క్రెడిట్ అవుతుందా లేదా, అలాగే ఎస్టీ వాళ్ళకి క్రెడిట్ అవుతుందా లేదా, దాంతోపాటు ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ బీసీఏ, బీసీబీ, సిడి, సో ఇలా బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు. సో 100లో కూడా ఎవరికైతే క్రెడిట్ అవ్వలేదో, సో వాళ్ళ కోసం అయితే మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. సో ముందుగా వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఐ మీన్ ఎస్సీ కాదండి. సో ఎవరైతే ఎస్టీ విద్యార్థులు ఉన్నారో, ఎస్టీ విద్యార్థులు, ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి ఏంటనుకున్నట్లయితే ఈ యొక్క ఫీజ్ రింబర్స్మెంట్ అయితే మీకు క్రెడిట్ అవుతుందండి. సో ఇప్పుడు మీకైతే స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఆల్రెడీ ఎవరో ఒకరు కొంతమందికి ఏంటంటే క్రెడిట్ అవుతున్నాయని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ ఫీజ్ రింబర్స్మెంట్ సంబంధించి ఎవరైతే ఎస్టీ విద్యార్థులు, ఓసీ విద్యార్థులు వీళ్ళకి క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అయితే అవుతుందని చెప్పేసి మనకి క్లియర్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మీరు చెక్ చేసుకోండి మీ జ్ఞానభూమి పోర్టల్‌లో. తెలుసు కదా ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానెల్ కూడా ఆల్రెడీ వీడియో అయితే ఉంది. జ్ఞానభూమి పోర్టల్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి జ్ఞానభూమి పోర్టల్‌లోని. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా ఇది అర్థమైతే అయిపోతుంది. బీసీ వాళ్ళకి చెప్పాను. సో, ఆ విధంగా ఏంటంటే మీరు ఎళ్లి మీ యొక్క ఆహ్, జ్ఞానభూమి పోర్టల్‌లో మీ యొక్క పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు. సో, ఇన్ కేస్ మీకు పేమెంట్ స్టేటస్ రాకపోయినట్లయితే మీరు అక్కడే ఉన్న 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ కూడా చూసుకోండి. మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారా లేదా? దాంతో పాటు మీరు మీ కాలేజ్‌కైతే వెళ్లి అక్కడికి వెళ్లి మీ థంబ్ ఏదైతే ఉందో, సో, మీ థంబ్‌ని అనేదాన్ని వేశారా లేదా అని చెప్పేసి మొత్తం వెరిఫై చేసుకోండనమాట. చాలామందేంటంటే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది కానీ తప్పిస్తే వాళ్ళకేంటంటే అంటే అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి సో ఏవో రీజన్స్ చూపిస్తున్నాయనమాట. సో పెండింగ్ అని చెప్పేసి, ఫెయిల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో అందుకే మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిందా లేదని సచివాలయంకి, అలాగే మీ థంబ్ అనేది సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి మీ కాలేజ్ వాళ్ళతో ఒకసారి వెరిఫై చేసుకోండి. అలా వెరిఫై చేసుకుంటున్నప్పుడు మీకు సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో, సో అది పడడానికి ఏంటంటే ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఉండదు కాబట్టి, సో రిలీజ్ చేసిన వెంటనే మీకైతే రిలీజ్ అయితే అయిపోతుందండి. సో ఈ విధంగా ఎస్టీ విద్యార్థులకి, అలాగే ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఖచ్చితంగా కూడా త్వరలోనే కొన్ని రోజుల్లోనే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. సో మనకి కాలేజీ అకౌంట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రెజెంట్ ఆర్‌టిఎఫ్‌ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ ఆర్‌టిఎఫ్ వచ్చేసరికి మీ యొక్క కాలేజ్ అకౌంట్‌లోకైతే రిలీజ్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీరు పే చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ బుక్ జెరాక్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకిచ్చినట్లయితే వాళ్ళు మీకు రిటర్న్ అయితే ఇస్తారనమాట. సో ఇది ప్రొసీజరు. సో ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా కూడా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మీరు ఫీజయితే పొందొచ్చు. దాంతో పాటు ఎవరైతే బీసీ విద్యార్థులున్నారో, సో బీసీ విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క ఫీజు రింబర్స్‌మెంట్ పొందుకోలేదో, సో వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఒకటే అప్డేట్ అనమాట. సో మీకు ఫీజు రింబర్స్‌మెంట్ ఇన్ కేస్ మీకు రాకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అవ్వడం కానివ్వండి, లేకపోతే సేమ్ మీ కాలేజ్ యొక్క ఫింగర్ వేయడంలో మీరు థంబ్ వేయడంలో మీరు ఫెయిల్ అవ్వడం గాని జరిగితేనే మీకు పేమెంట్ అనేది పెండింగ్‌లో అయితే ఉంటుందండి. సో, వన్స్ మీరు 90% దీనికి మెయిన్ ప్రాబ్లమ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో అంగన్వాడీకి సంబంధించి డబుల్ టీచర్స్ ఉన్న అంటే డబుల్ ఆఫీసర్స్ ఉన్నా, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న, టాక్స్ ఉన్న, ఫోర్ వీలర్ ఉన్న, రేషన్ కార్డ్‌లో ఉన్న ఎవరి పేరు మీదైనా సరే ల్యాండ్ ఉన్న, సో, ఇలాంటి ఏదో ఒక రీజన్ వల్ల ఏంటంటే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్‌లో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఒకసారి జ్ఞానభూమి పోర్టల్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. మొత్తం మీకు చెప్పాను. 6 స్టెప్ వెరిఫికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కావాలంటే డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో, 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ అని చెప్పి అక్కడ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా వాటికి సంబంధించి మీ అమౌంట్ అయితే తొందరలోనే క్రెడిట్ అయితే అవుతుందండి. సో, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇలాగే మరి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.